పోరాడవలసినటువంటి వారమైనాం. What is the spirit of the world? ఈ లౌకిక ఆత్మ అంటే ఏంటో మరలా లేఖనంలో మనం చూద్దాం. Look at 1 John chapter 4 and verse 3. మొదటి యోహాను పత్రిక 4:3 యేసుక్రీస్తు శరీరధారి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. This spirit of the world is the spirit of Antichrist. ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ క్రీస్తు విరోధి ఆత్మ అని బైబిల్ చెప్తున్నది. The Bible says that the mystery of iniquity doth already work. మరి ఈ యొక్క విరోధి యొక్క ఆత్మ ఇంతకు ముందే లోకంలో పనిచేస్తూ ఉన్నది. It has been working throughout the history of the world. లోక చరిత్ర అంతటిలో అది పనిచేస్తూనే ఉన్నది. That is the spirit of the world. అది లోక సంబంధమైనటువంటి ఆత్మ. And it is opposed to the spirit of God. ఇది దేవుని ఆత్మకు వ్యతిరేకముగా ఉన్నటువంటిది. We who have the spirit of God can discern the spirit of the world. అయితే దేవుని ఆత్మ కలిగినటువంటి మనము లౌకిక ఆత్మ ఏంటో మనం వివేచించగలం. And we can put up our defenses against the spirit of the లౌకిక world. ఆత్మను వివేచించగలిగినట్లయితే దానికి వ్యతిరేకంగా మనం పోరాడడానికి అవకాశం ఉంటుంది. So that it does not invade our minds and our thinking and our belief. అలా చేయటం ద్వారా మన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నటువంటి పద్ధతులను అది ఏది కూడా పాడు చేయడానికి అవకాశమే ఉండదు. So what we are going to try and do is this. అయితే మనము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? We need to isolate the mentality of the world or recognize the mentality of the world. ఈ లోకం యొక్క లౌకిక ఆత్మను గురించినటువంటి అవగాహనలోనికి మనం రావాలి. Unless we know the enemy, we cannot fight the enemy. శత్రువుని ఎరగకుండా శత్రువుని మనం ఓడించలేం. The world has a way of thinking and doing things. లోకము దాని ఆలోచన విధానాలు పనిచేసే పద్ధతులు కలిగి ఉన్నటువంటిది. What the spirit of the world tries to do with the Christian లౌకిక ఆత్మ ఒక క్రైస్తవుడితో ఏమి చేయాలని ప్రయత్నం చేస్తుందంటే is to influence his thinking. ఆ లౌకిక ఆత్మిక ఆలోచనలన్నిటి ద్వారా విశ్వాసి జీవితాన్ని ప్రభావితం చేయడానికి శత్రు ప్రయత్నం చేస్తాడు. Its attack is firstly and primarily against your mind. శత్రు మొట్టమొదటిగా నీ యొక్క తలంపుల మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. The battlefield is the mind of the believer. మరి మానవుని యొక్క యుద్ధ రంగం అతని యొక్క ఆలోచన, అతని యొక్క మైండ్. Once the spirit of the world gets a hold of your minds, ఒక్కసారి లౌకిక ఆత్మని ఆలోచనల మీద స్వాధీనం తీసుకుంటే it can dictate your actions. అది యొక్క నీ జీవితాన్ని పాడు చేసేటువంటి ప్రమాదం ఉన్నది. It can make you do what the world wants you to do. లోకం ఏమి కోరుకుంటుందో అలాగూ చేయటానికి వాడు నిన్ను ప్రభావితం చేస్తాడు. So the first thing to do is to recognize the mentality of the world. లౌకిక ఆత్మిక ఆలోచనలు మనం గ్రహించేటువంటి వారముగా ఉండాలి. What does the world think about? లోకము ఏం ఆలోచిస్తుంది? What is the spirit of the world? లౌకిక ఆత్మ ఏమని ఆలోచన చేస్తుంది? Right, it influences the people of the world to think in a certain way. లోకంలోని ప్రజలను లౌకిక ఆత్మ వివిధ రకాలుగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. The crux of the matter is this, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే that it makes them to think about themselves. తమను గురించి తాము ఆలోచించేటట్టుగా చేస్తుంది. What will I eat? నేను ఏమి తినాలి? What will I wear? నేనేమి ధరించాలి? Where will I live? నేను ఎక్కడ నివసించాలి? How will I get a spouse for myself? నా జీవితానికి భాగస్వామిని ఎలా సంపాదించుకోవాలి? How will I get a good job? నేను మంచి ఉద్యోగం ఎలా సంపాదించాలి? How can I pay all my bills? నేను నా బిల్స్ అన్ని ఎలా కట్టగలగాలి? And how will I live a good life? ఈ లోకంలో ఒక మంచి జీవితం నేను ఎలా జీవించాలి? This is the way the world thinks. ఈ విధంగా లోకము మనల్ని ఆలోచింపజేస్తుంది. And it is a